హలో, హాయ్ అండి. ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్‌వేర్ రిటైల్ వాళ్ళు ఏ విధంగా యూజ్ చేయాలి? వాళ్ళ యొక్క ఫీచర్స్ ఏంటి? అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. వాట్ ఈజ్ వాట్ అని. చూడండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకుంటే కామెంట్ చేయండి. నేను రిప్లై చేస్తానండి. ఫస్ట్ సాఫ్ట్‌వేర్‌ని ఓపెన్ చేయంగానే ఇలా వస్తది. సో, ఇది అడ్మిన్ లాగిన్, యూజర్ లాగిన్ ఉంటది. అడ్మిన్ లాగిన్‌లో అన్నీ యాక్సెస్ అవుతాయి. యూజర్ లాగిన్‌లో మనం ఏవైతే పర్మిషన్స్ ఇస్తామో అవి మాత్రమే ఓపెన్ అవుతాయి. మిగతావన్నీ ఓపెన్ అవ్వవు. సో, దీనివల్ల మనకు అడ్వాంటేజ్ అది. ఫ్యూచర్ ఇన్ కేస్ యూజర్స్ ఏదన్నా డిలీట్ కానీ, లేదంటే మాడిఫై కానీ చేసుకున్నారు అనంటే అడ్మిన్ చూసుకోగలుగుతాడు. సో, యూజర్స్‌కి ఏదైనా పర్మిషన్స్ ఇవ్వాలన్నా అడ్మిన్ మాత్రమే ఇవ్వగలుగుతాడు. సో, నెక్స్ట్ ఓపెన్ చేయంగానే ఇలా బ్యాకప్ అడుగుతది. ఓకే అని క్లిక్ చేయండి. సో, బ్యాకప్ అనేది మనము 1 జీబీ దాకా క్లౌడ్ డేటా అనేది ఫ్రీగా ఇస్తాము. అదర్ దాన్ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు పర్చేజ్ చేయాలి. లేదు మేము పెన్ డ్రైవ్‌లో, హార్డ్ డిస్క్ మా సిస్టమ్‌లోనే డ్రైవ్స్‌లో మెయింటైన్ చేసుకుంటాం అనుకుంటే ఇక్కడ కనపడుతది. ఓకేనా? రన్ అని క్లిక్ చేయంగానే బ్యాకప్ అయిపోతది. ఎప్పుడన్నా డేటా గానీ మీది కరప్టెడ్ అవ్వడం గానీ, హార్డ్ డిస్క్ ఏదన్నా పోవడం గానీ జరిగినప్పుడు మళ్ళీ ఆ బ్యాకప్ డేటాను రీస్టోర్ చేసి యాజ్ ఇట్ ఈస్‌గా డేటా అనేది ఇచ్చేస్తాం. అదే అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ డాష్‌బోర్డ్ మనకి ఇదేంటి అనంటే రిమైండింగ్ చేస్తూ ఉంటది. సో, ఎక్స్‌పైర్డ్ ఐటమ్స్, తర్వాత నాన్ మూవింగ్ ఐటమ్స్, ఎక్స్‌పైర్డ్ నెక్స్ట్ మంత్ ఐటమ్స్. సో, ఏదన్నా చెక్కులు ఏమన్నా ఉన్నాయా అని అనుకుంటే ఇక్కడ అనేది ఇది రిమైండింగ్ చేస్తది. దీన్ని బేస్ చేసేసుకొని మనం రిపోర్ట్ కూడా ఉంటది. రిపోర్ట్‌లో చూపిస్తాను. సో, నెక్స్ట్ మంత్‌ది ఆ రిపోర్ట్ తీసుకొని అది సేల్ చేసుకోవడం, రిటర్న్ ఇచ్చుకోవడం అనేది చూసుకోగలుగుతాం. తర్వాత మాస్టర్స్. ఈ మాస్టర్స్ అంతా వన్ టైం జాబ్. మనం ఐటమ్స్ క్రియేషన్, కస్టమర్స్ క్రియేషన్స్, డాక్టర్ క్రియేషను, సేల్ మ్యాన్ క్రియేషన్స్, ఈ కంపెనీ గ్రూప్స్ ఇవన్నీ అంతా వన్ టైం ప్రాసెస్. సో, వన్ టైం ఎంట్రీ చేశారంటే ఇంకా అవసరం లేదు. సో, ఐటమ్స్ ఇక్కడ ఐటమ్స్‌ని అనేది క్రియేట్ చేసుకోవాలి. సో, ఐటమ్స్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఆల్రెడీ ప్రతి ఫీచర్ అనేది ఇంకో వీడియోలో ఎక్స్‌ప్లనేషన్ చేశాను. అందులో చూడండి. ఓకేనా? ఐటమ్స్‌లో మీకు మెయిన్ ఏంటంటే ఆర్డర్ లెవెల్. సో, మనం ఎంత ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలి అనే దానికోసం ఇది అనేది బాగా యూజ్ చేస్తూ ఉంటాం. తర్వాత ఈ డ్రగ్ కాంబినేషన్ అనేది కూడా ఇక్కడే ఎంట్రీ చేసుకోవాల్సి వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాంబినేషన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఇక్కడ నేను ఎంటర్ క్లిక్ చేయగానే నాకు కాంబినేషన్ ఉన్నాయి, లివోసిట్రజిన్ ఇలాగా. ఈ డ్రగ్ దేని రిలేటెడ్గా ఉన్నాయో సేమ్ నేమ్ కింద ఎంట్రీ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇది ఏ కేటగిరీ ఎంట్రీ చేసుకోవాలి. ఓకేనా? ఎంట్రీ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఐటమ్స్. తర్వాత కస్టమర్స్ అండ్ సప్లయర్స్. సో, ఇద్దరు కస్టమరు లేదా సప్లయర్స్ ఏదున్నా కానీ ఇందులో ఎంట్రీ చేసుకుంటాం. సో, సప్లయర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎంట్రీ చేస్తున్నాము అని అనుకుంటే ఇక్కడ పర్చేస్ అనేది ఎంట్రీ చేయండి. సో, వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ ఎంట్రీ చేసుకోవాలి. క్రెడిట్ లాక్లో వాళ్ళ జిఎస్టీ నెంబర్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. పర్చేస్ సెటప్లో షో డ్యూ బిల్స్, వీళ్ళవి పాతవి ఏమన్నా బిల్స్ ఉన్నాయంటే చూపెడుతుంది. షో లాస్ట్ గివెన్ ప్రైస్, మనకి ఏమేమి లాస్ట్ టైం ప్రైసెస్ ఇచ్చినారు అనేది ఆ ఐటమ్ని కొట్టంగానే డిస్ప్లే అవ్వడానికి ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాం. తర్వాత ఇది కూడా నేను ఇండివిజువల్ వీడియో అనేది ఎలా ఎంట్రీ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసినాను, చూడండి. తర్వాత డాక్టర్స్, మన దగ్గర ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో డాక్టర్స్ని అనేది క్రియేట్ చేసుకోండి. సేల్స్ మ్యాన్, ఏరియా, సో ఎవ్రీథింగ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. కంపెనీ, సో ఇది కూడా మన దగ్గర కంపెనీలు మ్యాన్ కైండ్, ఆరిస్ట్రో, డాక్టర్ రెడ్డిస్, ఎవ్రీథింగ్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. ఇదంతా వన్ టైం ప్రాసెస్ మాస్టర్స్లో. తర్వాత ఇన్వెంటరీలో సేల్స్, పర్చేస్, ఆర్డర్స్, జిఎస్టీ టూల్స్, రిటర్న్స్, డ్యామేజ్ ఉన్నటివి ఇక్కడ ఎంట్రీ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్, ఈ సేల్స్లో 1 అని ఇలాగే ఇచ్చేసుకుంటాం. సో, ఇక్కడ ఐటమ్ని క్రియేట్ చేసేసుకుంటాం. సో, ఐటమ్కి ఎంటర్ క్వాంటిటీ ఎన్ని కావాలో ఆ నెంబర్ మాత్రం ఎంటర్ చేసేస్తే బిల్ అయిపోతుంది. ఇన్ కేస్ ఇతను ఫోన్ నెంబర్ వైజ్గా నాకు లాస్ట్ టైం ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే బిల్లు రావాలి అని అంటే ఇక్కడ ఆప్షన్స్లో ఉంటుంది. సో, సెల్ నెంబర్, ఆ సెల్ నెంబర్ కొట్టంగానే మీకు బిల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో, ఆప్షన్స్లో ఉంటాయి సెల్ నెంబర్. ఈ సెల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ లాస్ట్ టైం ఏదన్నా ఉండేది ఎంటర్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇన్వాయిస్ నెంబర్,
మీ దగ్గర బిల్లు తెచ్చాడనుకోండి, ఆ బిల్ నెంబర్ ఎంటర్ క్లిక్ చేయగానే మళ్ళీ అవే ఐటమ్స్ అనేవి వస్తాయి. తర్వాత పర్చేస్ ఇన్వాయిస్ కన్వర్ట్. ఇదేంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్టికులర్గా ఈ పేషెంట్కి మాత్రమే ఈ డ్రగ్ తెప్పించాం, డైరెక్ట్ అదే రేట్కి ఇవ్వాలి అని అనుకుంటే పర్చేస్ ఇన్వాయిస్ కన్వర్ట్ అని ఇవ్వగానే అదే ఇన్వాయిస్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది, మనం ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ మల్టీ స్క్రీన్స్ అనేవి మన దగ్గర ఉంటాయి. సో ఇలా అట్ ఎ టైం 5 స్క్రీన్స్ దాకా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఎవరన్నా ఫస్ట్ స్క్రీన్లో అమౌంట్ ఎంటర్ చేసి అతను పేమెంట్ డీలే చేస్తున్నాడు, ఫోన్పే క్యాష్ అని డీలే చేస్తున్నాడు, ఇంకో పేషెంట్కి ఇవ్వాలి, ఇమీడియట్గా ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు. ఇలాగ 5 మందికి అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. తర్వాత రెగ్యులర్గా ఉన్న ఐటమ్ని ఏదన్నా చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఫ్రీక్వెంట్ ఐటమ్స్ అని ఉంటుంది. సో ఫ్రీక్వెంటెడ్గా ఏ ఐటమ్ ఎంత వెళ్తుంది, తర్వాత బిల్ వైజ్గా ఏదన్నా వెళ్తూ ఉందా, తర్వాత సేవ్డ్. సో ఈ సేవ్డ్ ఏంటి అని అంటే ఒక పేషెంట్ని సెలెక్ట్ చేసుకొని మన దగ్గర రెగ్యులర్గా వచ్చింటారు. సో ఆ పేషెంట్ని క్లిక్ చేయగానే ఆ పేషెంట్ ఏ డ్రగ్ తీసుకొని వెళ్తాడు అనేది ఉంటుంది. మరి హాస్పిటల్ వాళ్ళు ఏంటి ఓటీ రిలేటెడ్వి ఎంట్రీ చేసుకోవచ్చు. నార్మల్ కౌంటర్ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ పేషెంట్స్ ఉంటారు, లేదా థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు, డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్గా యూజ్ చేసేది ఉంటుంది. జస్ట్ మీరు ఇక్కడ డూ బిల్ అని క్లిక్ చేయగానే బిల్ అయిపోతుంది. తర్వాత ఆర్డర్స్. ఈ ఆర్డర్ ఏంటి అని అంటే సో మన దగ్గర స్టాక్ లేదు బట్ ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయాడు, ఆ ఆర్డర్ అనేది ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. ఆర్డర్ వచ్చాక మళ్ళీ దీని మీద ఎంటర్ క్లిక్ చేసి ఆర్డర్ ఐటమ్స్ ఇక్కడ వస్తుంది. డూ బిల్ అని ఇవ్వగానే బిల్ అనేది అయిపోతుంది. ఒకవేళ ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి, మనం స్ట్రెచ్ చేయడం కష్టము ఉన్నారనుకోండి, పేషెంట్ వచ్చేసి సెల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి, ఆ పేషెంట్ ఇప్పుడు నేను ఒక చూడండి 12 అని ఇవ్వగానే 12 మీద సెల్ నెంబర్ ఉండేది వచ్చాయి. సో దీని మీద ఏం ఐటమ్స్ ఉన్నాయనేది వస్తుంది. ఇక్కడ వచ్చింటే క్వాంటిటీలో ఉంటుంది QOH, మనం ఇమీడియట్గా డూ బిల్ అని క్లిక్ చేసి ఇవ్వచ్చు. తర్వాత న్యూ ఐటమ్స్, మన దగ్గర ఏమేమి న్యూగా ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకుంటాం. సేల్స్ అనేది ఈ విధంగా ఎంట్రీ చేసుకుంటాం. తర్వాత ఒక బిల్ అనేది మనం ఎంట్రీ చేసుకునేటప్పుడే ఫోన్పేనా క్యాష్ ఇవ్వాలా ఏంటి అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను 24 నీడిల్స్ ఇస్తున్నాను, క్వాంటిటీ ఒక 10 ఇస్తున్నాను. తర్వాత ఫైనల్గా మొత్తం ఐటమ్స్ ఎంట్రీ చేశాక టోటల్ ఐటమ్స్ ఎన్ని ఇచ్చున్నాం అనేది ఇక్కడ చూసుకోగలుగుతాం. సేవ్ చేసేటప్పుడు మీకు ఫోన్పేనా గూగుల్ పేనా ఏంటి అనేది ఇక్కడ అడుగుతూ ఉంటుంది. సో మీరు ఎంట్రీ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫోన్పే 30 రూపీస్ ఇచ్చాడు, క్యాష్ ఎంత ఇచ్చాడు, సో రిసీవ్డ్ అమౌంట్ 20 రూపీస్ అనేది ఎంట్రీ చేసుకుంటాం. సేవ్ ఇవ్వగానే మీకు ప్రింట్ అనేది వస్తుంది. ఇది డిఫరెంట్ మోడల్స్లలో మీకు కావాల్సిన మోడల్లో అనేది చేపించుకోవచ్చు. మీ సర్వీస్ ఇంజనీర్స్ని అడగండి, వాళ్ళు చూపెడతారు. ఓకేనా, ఎంట్రీ చేసుకోవచ్చు. మరి డ్రగ్ టీబీ పేషెంట్లు అవి ఆధార్ అనేది ఇంపార్టెంట్ కదా, ఆధార్ అనేది ఇప్పుడు స్టోరేజ్ చేసుకోమని చెప్తున్నారు. అలాంటి వాళ్ళవి ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే ఇక్కడ అటాచ్ ఫైల్స్ అని ఉంటుంది, యాడ్ అని క్లిక్ చేయండి. ఆ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇది అనేది స్టోరేజ్ అవుతూ ఉంటుంది. సేల్స్లో ఈ విధంగా ఎంట్రీ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్చేస్. ఈ పర్చేస్ మనకి నార్మల్గా ఎంట్రీ చేసుకుంటాం. ఆల్రెడీ కస్టమర్స్ సప్లయర్స్ని ఎంట్రీ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వాళ్ళ లిస్ట్ అనేది వచ్చింది. సో నాకు ఈ దక్షిణ ఎంటర్ప్రైజ్ అని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే వాళ్ళ యొక్క లెడ్జరు ఇంతవరకు ఏమేమి పేమెంట్ చేస్తున్నాం, ఎంత డ్యూ ఉంది, డేస్, దీన్ని సెలెక్ట్ చేస్తే ఈ ఇన్వాయిస్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అయిపోతాయి. సో నేను ఇంకో ఇన్వాయిస్ చూశాను, దీంట్లో ఉన్నట్టు ఇవి. లెడ్జర్ కావాలి అని అనుకుంటే ఇక్కడ లెడ్జర్ అనేది క్లిక్ చేస్తారు. సో పేమెంట్స్ ఎంత ఏంటి అనేది ఇక్కడే చూసుకోవచ్చు. ఓవరాల్గా నాది డెమో కాబట్టి అలా ఉంది. అవసరం లేదు అని అనుకుంటే ఎస్కేప్ క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. సో వీళ్ళది ఏమన్నా డీసీలో మీరు బిల్ ఎంట్రీ చేశారనుకోండి, కన్వర్ట్ టు డీసీ ఇస్తే బిల్ అనేది అయిపోతుంది. లేదు నేను మాన్యువల్గా ఎంట్రీ చేసుకుంటాను అని అనుకుంటే ఇక్కడ మాన్యువల్గా అనేది ఎంట్రీ చేసేసుకుంటారు. సో బ్యాచ్ నెంబరు, క్వాంటిటీ ఎన్ని ఇచ్చారు, ఫ్రీ. తర్వాత F10 అనేది ప్రెస్ చేసేస్తాం రేట్లో. సో మనకు కన్న రేటు, డిస్కౌంట్ ఇస్తే డిస్కౌంట్, టోటల్గా ఇస్తాం, ఎంఆర్పి, జిఎస్టీ, ఎక్స్పైరీ మంత్ 5/26. తర్వాత సేవ్, ఇక్కడ సేవ్ చేసేస్తాం. లేదు నాకు CSV ఫార్మాట్ మెయిల్ చేశారు అని అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేశారనుకోండి CSV ఫార్మాట్ అనేది వచ్చేస్తుంది. క్లిక్ చేయగానే ఇదిగోండి ఇలా అడుగుతుంటుంది. సో మీది ఏదన్నా నాది డమ్మీ కాబట్టి ఇలా జస్ట్ చూపిస్తున్నాను.
ఒకసారి మ్యాపింగ్ చేసుకోవాలి. ఇది ఎలా మ్యాపింగ్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, చూడండి. ఓకేనా? ఈ విధంగా పర్చేస్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. మరి రిటర్న్ వచ్చినట్టు ఏ విధంగా ఎంట్రీ చేసుకోవాలి అని అంటే ఇక్కడ సేల్స్ రిటర్న్లో రిటర్న్స్లో సేల్ రిటర్న్, పర్చేస్ రిటర్న్ ఉంటుంది. సో సేల్ రిటర్న్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా బిల్ అనేది ఎంట్రీ చేసుకుంటారు. తర్వాత పర్చేస్ రిటర్న్ కూడా ఆ విధంగానే ఎంట్రీ చేసుకుంటారు. ఏదైనా స్టాక్ అడ్జస్ట్మెంట్ ఉందనుకోండి, ఇక్కడ స్టాక్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేసుకుంటారు. తర్వాత ఆర్డర్స్. సో ఈ ఆర్డర్ ఏంటి, నేను ఇప్పుడు ఒక ఆర్డర్ పెట్టుకోవాలి. ఒక డిస్ట్రిబ్యూటర్ వచ్చాడు, సప్లయర్ వచ్చాడు. ఇక్కడ ఆ సప్లయర్ని సెలెక్ట్ చేసుకున్నారు అని అనుకుంటే చేసుకొని జనరేట్ అనివ్వండి. మనకి సేల్స్ డేస్ ఇక్కడ చూసుకోండి, నేను 120 అని పెట్టున్నాను. ఫర్ డేస్ నేను 30 అని ఇస్తున్నాను. రేషియో 1.25 లేదా 2 అనేది ఇవ్వండి. జనరేట్ అని క్లిక్ చేయగానే బాడీ క్వాంటిటీ ఇవ్వగానే ఇక్కడ లాస్ట్ మంత్ ఎంత సేల్ చేసినాం ఏంటి అనేది ఇక్కడే డిస్ప్లే అవుతూ ఉంటుంది ఓవరాల్గా. సో ఈ ఐటమ్ 2 times ఎవరెవరి దగ్గర కొన్నాం అనేది కూడా ఇక్కడే డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఫైనల్గా సేవ్ చేసేసి పీడిఎఫ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయవచ్చు. ఈ విధంగా ఆర్డర్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ జిఎస్టీ టూల్స్. ఇక్కడ ఏంటి, మనకి మంత్లీ రెగ్యులర్ ఉన్న వాళ్ళు మంత్లీ యూజ్ చేస్తారు. తర్వాత కాంపోజిషన్లో ఉన్నారు 3 monthsకి వన్స్ పే చేస్తారు. సో మేనేజర్స్. సో ఫ్రమ్ డేట్ టు డేట్ అనేది డిస్ప్లే అని ఇవ్వండి. మీకు ఏ ఫార్మాట్ కావాలో ఇక్కడ ఉంటుంది. జేఎస్ఎన్, గవర్నమెంట్ ఎక్సెల్, సిఎస్వి టోటల్గా ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. లేదు మాకు కొంత నాలెడ్జ్ ఉంది, మేము డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుంటాం అని అనుకుంటే ఇక్కడ లాగిన్ టు అని ఉంది కదా, దీంట్లోకి ఇస్తే మీ పోర్ట్ అనేది లాగిన్ అవుతుంది. డిఫాల్ట్గా కూడా చేసుకోవచ్చు. సో అది మీకు ఆ నాలెడ్జ్ ఉందంటే చేసుకోండి. బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే మీ ఆడిటర్ దగ్గరికి వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటున్నాను. నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఇక్కడ చేసేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత నాకు ఈ ఇన్వాయిస్, ఈ వే బిల్ ఇక్కడ మనం అనేది ఎంట్రీ చేసుకోగలుగుతాం. సో స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈ ఇన్వాయిస్లు అనేవి కూడా ఉన్నాయి. తర్వాత ట్రాకింగ్. ఇక్కడ ఏంటి అని అన్నప్పుడు మనం ఏదన్నా ట్రాక్, ఒక ఐటమ్ ఎక్కడ ఉంది ఏంటి చెక్ చేసుకోవడానికి ఈ ట్రాకింగ్ అనేది చూసుకుంటూ ఉంటాం. తర్వాత ఎక్స్పైరీ డ్యామేజ్, ఇన్ ఏమొచ్చున్నాయి, అవుట్ ఏమొచ్చున్నాయి అనేది ఇక్కడ చూసుకోగలుగుతాం. తర్వాత అకౌంట్స్లో పేమెంట్. మనం పేమెంట్ చేస్తాం కదా, సో ఎవరికైతే పేమెంట్ చేస్తామో వాళ్ళని సెలెక్ట్ చేయగానే వాళ్ళ మీద ఇక్కడ డ్యూ బిల్స్ అనేవి వచ్చేస్తూ ఉంటుంది. సో ఎంట్రీ చేసేసుకుంటాం. తర్వాత రిసిప్ట్ ఉన్నారనుకోండి, రిసిప్ట్లు అనేది ఎంటర్ చేసుకుంటాం. ఓచర్స్, మీకు అందరికీ ఓచర్స్ గురించి తెలుసు. సో ఇక్కడ ఓచర్స్ అనేది ఎంట్రీ చేసుకుంటూ ఉంటాం. పేమెంట్ ఓచరా, లేదు అని అనుకుంటే రిసిప్ట్ ఓచరా, కాంట్రా ఓచరా, సో క్రెడిట్ నోట్ ఓచరా ఏంటి అనేది చూసుకోగలుగుతాం. ఓకే, ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా మనము ఇందులోనే లింక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ అని క్లిక్ చేయగానే వన్ టైం మీరు దీనికి ఇంటర్లింక్ పెట్టుకున్నారు అని అంటే ఈ ప్రాసెస్ మీ సర్వీస్ ఇంజనీర్లు అడగండి, వాళ్ళు మీకు లింక్ చేసి ఇస్తారు. సో ఇక్కడే డిఫాల్ట్గా అనేది అవుతుంది. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీకు కూడా ఆ అకౌంట్ చూసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఈ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ మనకి. తర్వాత చెక్ ప్రింట్. సో నేను ఏదన్నా చెక్ ప్రింట్ అనేది ఎంట్రీ చేసుకుంటా అనుకుంటే చెక్ ప్రింట్ అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. చెక్ డిపాజిట్ స్లిప్స్, డినామినేషన్ ఏదన్నా ఉంది అని అనుకుంటే మనం ఇక్కడే ఏంటి అనేది ప్రింట్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఈ విధంగా అకౌంట్స్ అనేది చూసుకోవచ్చు. తర్వాత ఫాస్ట్ రిసిప్ట్. ఒకవేళ ఎవరన్నా కాల్ బాయ్ వెళ్ళారనుకోండి, బిల్ నెంబర్ ఇవ్వగానే బిల్ నెంబర్ వైజ్గా వస్తుంది. క్యాష్ ఎంత, ట్రాన్స్ఫర్ ఎంత అనేది చూసుకోవచ్చు. సేల్స్ మ్యాన్ అయితే సేల్స్ మ్యాన్ వైజ్గా ఎంట్రీ చేసుకోగలుగుతాం. పేమెంట్ రిసిప్ట్లో ఎంట్రీ చేసుకోవచ్చు. లేదా అని అనుకుంటే ఇక్కడ ఫాస్ట్ రిసిప్ట్లో కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే మనం సేల్స్ మ్యాన్ వెళ్ళినప్పుడు ఇక్కడ అనేది ఎంట్రీ చేస్తారు. మనం అమౌంట్ వేసేది మాత్రం పేమెంట్స్లో ఎంట్రీ చేసేస్తాం. ఒకవేళ రిటర్న్స్, పేమెంట్ ఏదైనా రిటర్న్ ఇచ్చినారనుకుంటే రిటర్న్ అనేది ఎంట్రీ చేసేసుకుంటాం. ఓకేనా. తర్వాత రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్లో ఏంటి అంటే మన దగ్గర ఒక 500 రిపోర్ట్స్ దాకా ఉంటాయి. సో సేల్స్ రిపోర్టు, పర్చేస్ రిపోర్టు, స్టాక్ రిపోర్టు, జిఎస్టీ రిపోర్టు, టాప్ అనాలసిస్, ఇలాగ టోటల్ మీరు సేల్స్ రిపోర్ట్ క్లిక్ చేయగానే మళ్ళీ ఇందులో సబ్ ఉంటుంది. డాక్టర్ వైజ్గా చూసుకోవచ్చు, ఇండివిజువల్గా చూసుకోవచ్చు. మళ్ళీ ఇందులో ఉంటాయి మనకి ఏ విధంగా అనేది చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్ రిజిస్టర్ తీసుకుంటున్నాను. ఎంట్రీ చేసి V1 క్లిక్ చేయగానే ఇలాగ డేటా వస్తుంది. మీకు పీడిఎఫ్ కావాలంటే పీడిఎఫ్ చేసుకోండి, ఎక్సెల్ కావాలనుకుంటే ఎక్సెల్ అనేది ఎంట్రీ చేసేసుకోవచ్చు. ఓవరాల్గా ఇక్కడే ఉంటాయి షెడ్యూల్ వైజ్ రిపోర్టు, డాక్టర్ వైజ్గా రిపోర్టు, తర్వాత
మీకు కంపెనీ వైజ్గా ఏదన్నా కావాలి అనుకుంటే కంపెనీ వైజ్గా ఉంటుంది. ఇయర్లీ వైజ్గా కావాలనుకున్నప్పుడు ఇయర్లీ వైజ్గా అనేది చూసుకోగలుగుతాం. తర్వాత పర్చేస్ రిపోర్ట్, మనం డైలీ ఏ సప్లయర్ దగ్గర నుంచి ఎంత స్టాక్ తెచ్చుకున్నాం అనేది ఇక్కడ ఎంట్రీ చేసేసుకోవచ్చు, చూసుకోవచ్చు. ఓకేనా. తర్వాత స్టాక్ రిపోర్ట్లో మనకేంటి, ఒక స్టాక్ ఎంత ఉంది, ఐటమ్ లెడ్జర్ ఏమేమి ఉంది, స్టాక్ ఇంతవరకు ఏమేమి ఉంది, బ్యాచ్ వైజ్గా స్టాక్ అనేది చూసుకోవచ్చు. తర్వాత స్టాక్ అండ్ సేల్స్ రిపోర్ట్, డైలీ ఎంత జరుగుతుంది ఏంటి అనేది ఈ రిపోర్ట్లో చూసుకుంటూ ఉంటాం. ఎక్స్పైరీవి, ఇందాక ఇక్కడ మనకి రిమైనింగ్ వస్తుంది కదా, ఆ రిమైనింగ్ ఎక్స్పైరీ అనేది ఇక్కడ రిపోర్ట్ తీసుకోవచ్చు. నాన్ మూవింగ్ రిపోర్ట్స్. తర్వాత అకౌంట్స్ రిపోర్ట్, అకౌంట్ లెడ్జరు, ఇందాక మనం పేమెంట్స్, ఓచర్స్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, ఇందులోనే రిపోర్ట్స్ అనేది చూసుకోగలుగుతాం. తర్వాత ప్రాఫిటబుల్ రిపోర్ట్స్, మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, సో ఓవరాల్గా ఎంత వచ్చింది అనేది ఇక్కడ చూసుకోగలుగుతాం. ఇవనేవి యూజర్స్కి ఇవ్వం, ఓన్లీ అడ్మిన్కి మాత్రమే ఇస్తాం. యూజర్స్కి ఏవేవి రిపోర్ట్ కావాలో మీరు చెప్పిన ఆ 10 రిపోర్ట్స్ అనేవి యాక్సెస్ అనేది ఇస్తాం, మిగతావన్నీ అడ్మిన్ చూసుకోగలుగుతాడు. ఓకేనా. రిటర్న్స్వి, డిలీట్, ఇందాక స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఇక్కడ డిలీట్ రిపోర్ట్, ఎవరైతే డిలీట్ చేశారో ఈ రిపోర్ట్లలో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అనేది ఎంట్రీ చేసుకోవచ్చు. తర్వాత ఆటోమేషన్ అని ఉంది. ఇక్కడ ఏంటి అని అంటే, మనకి రిపోర్ట్స్ డైలీ నాకు 10:30కి మెయిల్ రావాలి నైట్ అని అన్నారనుకోండి, ఆటోమేషన్ రిపోర్ట్లో మీరు డైలీ అని పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ టైమింగ్స్ ఇచ్చేసి రన్ అని కొడితే ఎవ్రీడే ఆ టయానికి అనేది మీకు ఆ రిపోర్ట్స్ అనేది వెళ్తుంది. సో రిపోర్ట్స్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రిపోర్ట్ వెళ్తుంది అనేది. ఓకేనా. ఇది సో స్టాఫ్తో ఎవరు మెయిల్ చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా వెళ్తుంది ఆటోమేషన్ రిపోర్ట్. ఓవరాల్గా అనేది ఈ విధంగానే చూసుకుంటా ఉంటాం. ప్రాఫిట్ ఆర్డర్స్, మొబైల్ యాప్ యూజ్ చేస్తున్న వాళ్ళకందరికీ ఈ ఆటోమేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకేనండి. ఈ విధంగా అనేది చూసుకోవచ్చు. ఇంకా మీకు ఏదన్నా ఫుల్ ఫ్లెజ్డ్గా కావాలి అని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న సర్వీస్ ఇంజనీర్కి కాల్ చేయండి, వాళ్ళు